షర్మిల వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల కేంద్రంగా కూడా మరలా మార్పులు రివర్స్ చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు కదా, అటువంటి అంశం కూడా జరిగి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు అసలు ఒంగోలు మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎట్టకేలకి నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తున్నాను, ఇక నేను మాగుంట గురించి నేను మాట్లాడను, నేను ఏదో చెప్పాలని చూశాను వాళ్ళు వినలేదు, నాకు ఇక ఆయన మాగుంట గారి గురించి నాకు తెలియదు అని చెప్పారు. నాకు చూస్తే ఇది ఏంటంటే కందకలేని దూరం కత్తిపేటకి ఎందుకని చెప్పని ఒక సామెత ఉంది, అంతేనా? కందకలేని దూరం కత్తిపేటకి ఎందుకని. అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నా నా సీట్ ఏంది ఆయనేం మాట్లాడడం, ఈయనేమన్నా రోజు వచ్చేదను ఆడ సీఎం గారి ఇంటి దగ్గర ధర్నా చేస్తూ ఉంటాడు, మాగుంట గారి సీట్ ఇస్తారా, మాగుంట గారి సీట్ ఇస్తారా, మాగుంట గారి సీట్ ఇస్తారని. ఆయన ఏమన్నా నాకు సీట్, ఆయన సీటు గురించి ఆయనేం అడగడం, ఆయనేం మాట్లాడడం. సరే ఆయన ఇప్పుడు ఆయన అడగకుండా ఈయన ఎన్ని రోజులు ఈయన యుద్ధం చేస్తాడు. సరే ఆయన అసలు ఉండాలనుకుంటున్నాడా, ఉండకూడదు అనుకుంటున్నాడా, లేకపోతే వెళ్ళాలనుకుంటున్నాడా అనేది ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు. సరే ఇస్తే చేద్దాం. ఇప్పుడు నాకు ఆయన కలవాలనుకుంటే కలవటానికి అవకాశం ఉండేది, కలిసి నాకు మరి చెయ్యండి మరి అని చెప్పి అడగడం తప్పు ఉండేది కాదు. మరి ఆయన ఆ విధంగా ఆయన రాలేదు. మరి ఆయన గురించి వెళ్ళి ఈయన రోజు యుద్ధం చేస్తూ ఉన్నాడు. సరే మొత్తానికి సరే ఆయన ఉంటేనే ఈయన గెలుపు అని అనుకొని ఉండొచ్చు, ఆయన ఉంటేనే నాకు మంచిదని అనుకొని ఉండొచ్చు, ఆయన ఉండటం వల్లనే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం అనుకుని ఉండొచ్చు. సరే మొత్తానికి ఈయన ప్రయత్నం ఏం చేశారు. సరే నువ్వు ఆయనే కావాలనుకుంటే నువ్వు కూడా మాకు అవసరం లేదని చెప్పారు అనేటువంటిది నడుస్తుంది. మరి దాంతో ఇక ఆయన కావాలని ఇది రెండింటితో పోతే అసలుగే అక్కడ స్పేస్లు కన్ఫ్యూజన్గా ఉన్నాయి కాబట్టి సరే నా పని నాది, నా ఎన్నిక నాది, ఇక ఆయన ఇష్టం మీ ఇష్టం అని చెప్పేసి ఆయన తప్పుకున్నట్లున్నారు. మొత్తానికి అడి చేసి ఇది ఒక 20 రోజులుగా పంచాయతీ జరిగి చివరికి ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారి పంతమే నొగ్గింది. సరే ఇక ఏం జరిగిందని చూద్దాం. అంతేనా రాజ్ కుమార్, ఏమన్నా ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయి దాంట్లో? అంతే సార్, ఏదైతే మీరు అన్నట్టుగానే మొత్తంగా వాస్తవమే సార్. మాగుంట ఎక్కడ కూడా సీట్ని నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను ఇదంతా లేదు, కానీ బాలినేని గారు మాత్రమే కేవలం మాగుంట పేరు ప్రస్తావించి, ఎందుకంటే మరి మాగుంట గారికి ఏమైనా ఆయనకి సీట్ ఇస్తే ఏమైనా మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏమైనా ఫెచ్ చేయవచ్చు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి సానుభూతి బరిలో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏమన్నా ఈయనకి ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకున్నారో ఏమో. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ కూడా నాకు ఈ సీటు కావాలి, లేదా నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, నాకు ఇక్కడ ఇవ్వండి అని చెప్పి ఎక్కడ కూడా వైసీపీ అధిష్టానం మీద దాని గురించి ఎక్కడ ప్రస్తావించకపోయినా బాలినేని గారు మాత్రం ఎప్పుడు క్యాంపు కార్యాలయానికి వచ్చినా ఇదే ప్రస్తావిస్తున్నారు, ఈ అంశం మీదే వస్తున్నారు. మొదటి నుంచి వైసీపీ అధిష్టానం మాత్రం బాలినేని గారికి మాత్రం మేము సీట్ ఇస్తాము, బాలినేని మీ మీద మేము క్లారిటీగా ఉన్నామని చెప్తుంటే ఈయన మాత్రమే మేము మాగుంటే కావాలి, వచ్చే ఎంపీగా నేను చెవిరెడ్డిని కానీ లేదంటే రోజాని కానీ నేను యాక్సెప్ట్ చేయలేను, మీరు ఏదన్నా కూడా మాగుంటని తీసుకురండి అని ఆ ఒత్తిడి ఇస్తే మొత్తానికి మీరు చెప్పినట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయించుకున్నారో దానికే చివరికి బాలినేని గారు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. మీరు అన్నట్టు షర్మిల ఎఫెక్ట్ ఖచ్చితంగా పడింది సార్. ఆ కన్ఫ్యూజన్లోనే వీరంతా ఇప్పుడు సీనియర్లు సైతం ఎవరైతే సీఎం గారు నివాసం ఉండే నియోజకవర్గం మంగళగిరి, ఆ మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం కూడా వెళ్ళి షర్మిల పక్కన ఉండేసరికి మొత్తం ఇప్పుడు ఎవరైతే సీఎం గారికి వ్యతిరేక వర్గం ఉన్నారో వీరంతా కూడా చెల్లెల పక్కన చేరేసరికి అన్నయ్యకి ఏం చేయాలో అంత కన్ఫ్యూజన్ వాతావరణంగా ఉంది సార్. అంటే నేను వద్దంటే ఎవరు వచ్చి చెల్లెల పక్కన చేరి ఎవరైతే తనకి పక్కలో ఉండి బల్యంలాగా తయారవుతున్నారని వారందరూ కూడా కన్ఫ్యూజన్ వాతావరణంగా ఫీల్ అవుతున్నారు సార్. రైట్ రాజ్ కుమార్, చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్